హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. గురుగారు, ఉగాది అనగానే తెలుగువారి నూతన సంవత్సరం. సో ఆ రోజు ఏం చేస్తే సంవత్సరం పొడుగునా అలాగే ఉంటాము అని గట్టిగా నమ్ముతూ ఉంటారు. సో ఉగాది పండుగని ఎలా చేసుకోవాలి శ్రేష్టంగా? యుగ్మము అంటే రెండు, యుగాది రెండింటితో కూడుకున్న కాల విభజన ఆరంభం అయినటువంటి సమయము అని అర్థం. యుగాది మంచి చెడు, రాత్రి పగలు, మీరు మేము, లోకము కాలము అన్ని కలిపేది అని అర్థం. ఒకానొక బ్రహ్మముహూర్త కాలంలో 195 కోట్ల 55,85,85,132 సంవత్సరాలకు పూర్వం సృష్టి ఏర్పడింది అని మన పంచాంగాలు చెప్తున్నాయి. ఉగాది నాడు మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటాం? ఉగాది నాడు ఆచరించవలసిన విధి విధానాలలో సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు తలంటుకొని శరీరం అంతా నువ్వుల నూనె రాసుకొని స్నానం చెయ్యాలి. నూతన వస్త్రములను పొద్దున్నే కట్టుకోవాలి, సాయంత్రం కాదు. స్నానం చేసిన తర్వాత ధరించవలసినది నూతన వస్త్రములు, సంప్రదాయ దుస్తులు, బొట్టు పెట్టుకోవాలి. దేవతాగ్రహంలో దీపారాధనలు చెయ్యాలి. వేప పువ్వు, నెయ్యి, చింతపండు రసం, బెల్లం కోరు అంటే బెల్లం తురుము, ఈ 4టితో ఉగాది పచ్చడి సిద్ధం చెయ్యాలి. శాస్త్ర ప్రమాణంగా సిద్ధం చేసే ఉగాది పచ్చడిలో మామిడికాయ ముక్కలు వేయమని లేదు, మనం వేసుకుంటున్నాం 5 రుచులు అని చెప్పి. ఎలా చేసినా ఎవరెవరి ఇంటి ఆచారాన్ని అనుసరించి ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకొని పంచాంగము కనీసంగా క్యాలెండర్ పూజాగ్రహంలో ఉంచి పూజించి మనకు ఈ సంవత్సరం బాగుండాలి అంటూ స్మరించి తదుపరి ఆ ఉగాది పచ్చడిని అరచేతిలో వేసుకొని తినాలి. గ్లాసులతో తాగడం కాదు, అరచేయి తాకాలి. శుక్రుడు, గురువు, శని, రవి, బుధుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, కేతువు నవగ్రహాలు ఇందులోనే. బెదిరించినా చెయ్యే, తీసుకున్నా చెయ్యే, దానం ఇచ్చినా చెయ్యే, దండం పెట్టినా చెయ్యే. ఈ అరచేతిలో వేసుకొని తీసుకోవాలి. అన్నాన్ని కూడా కలుపుకొని తినాలి అంటారు. అందుకే అరచేతిలో ఉగాది పచ్చడి వేసుకొని తిన్న తర్వాత అరగంట వరకు ఇంకేమీ తినకూడదు. పరగడుపుననే ఉగాది పచ్చడి తీసుకోవాలి. 6 to 9 AM ఈ మధ్యలోనే ఉగాది పచ్చడి తీసుకోవాలి. తరువాత మధ్యాహ్నం చక్కగా భోజనం చేయడం. ఒక్కరు తినకూడదు, 10 మంది కలిసి తినాలి. హాస్టళ్లలో ఉన్న మేము ఏం చేయాలంటే ఓ పళ్ళెల్లో కాసింత అన్నం పప్పు పెట్టేసి ఆ పక్కన పెట్టేసి తాము తినాలి. ఆ పదార్థాన్ని పక్షులకో జంతువులకో ఇవ్వాలి. ఒక్కడు తినకూడదు ఉగాది నాడు. సాయంత్రం వేళ మళ్ళీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని బొట్టు పెట్టుకుని దగ్గర ఉండే ఆలయానికి వెళ్ళి ఆలయంలో పరమాత్మని నమస్కరించి రాత్రి మళ్ళీ భోజనం చేసి బంధుమిత్రులని సెల్ ఫోన్ చరవాణి ద్వారా పరామర్శించి పెద్దలకు నమస్కరించి రోజంతా కూడా ఆనందంగా గడపాలి. ఫైనల్ పాయింట్ ఏంటంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సత్వగుణాన్ని పెంపొందింపజేసేటటువంటి నెయ్యి, పాలు, మజ్జిగ ఇలాంటి వాటిని ఆహార పదార్థాలుగా ఉగాది నాడు తీసుకోవాలి. పొరపాటుగా కూడా నా శ్రీలంకి ఈర్పయేదేత, అబద్ధాలు ఆడకూడదు, తప్పు మాటలు మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరులకు కష్టం కలిగించే మాట చెప్పకూడదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ అవసరం కోసం మీరు ఎంత అందంగా ఉంటారండి అంటూ బిస్కెట్లు వేయకూడదు. నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ గాఢం గడపాలి. జీవితం నవ్వులాట కాకుండా చూసుకోవాలి. ఇది ఉగాది నాడు మనం చేయవలసినటువంటి కనీసపు పనుల లిస్టు జాబితా. అందరికీ శుభం కలగాలి. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.